Hi, good morning everybody. Good morning, sir. Today class తెలుగు ఒత్తుల గురించి మనం నేర్చుకుందాంగా. ఒత్తులు తెలుగులో మనం లెటర్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ మనం తెలుగు బేసిక్స్ నేర్చుకున్నాం. తెలుగు బేసిక్స్ ఏంటి? సున్నా, అర సున్నా, కొమ్ము, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, తలకట్టు తర్వాత అడ్డగీతలు. ఎడమ నుంచి కుడి నుంచి ఎడమకి తెలుగు బేసిక్స్ అన్నమాట. తర్వాత ఏం నేర్చుకున్నాం? అక్షరాలు సుండ్రంగా అంటే సున్నాను పోలినట్టుగా అక్షరాలు సున్నాలో రాయడం నేర్చుకున్నాం. లెటర్స్ పా నుంచి బండిగా వరకు నేర్చుకున్నాం లేదా? నెక్స్ట్ ఇప్పుడు మనం తర్వాత ఏం నేర్చుకున్నాం? గుణింతాలు అంటే గుడి, తర్వాత కొమ్ము, వెండి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒత్తులు, అక్షరాలకి ఒత్తులు ఉండేది. వేటికి ఒత్తులు ఉండేది? అక్షరాల్లో హల్లులకు ఉండే ఒత్తులు, అచ్చులకు ఉండవు. హల్లులు తెలుసా? అచ్చులు హల్లులు అంటే కా నుంచి బండిరా వరకు, అచ్చులు అంటే ఆ నుంచి అమ్మ వరకు అనమాట. ఇప్పుడు మనం హల్లులో ఫస్ట్ లెటర్ ఏంటి? కా. ఈ కా అనేది రెండు లైన్ల మధ్యలో ఇది మిడిల్ జోన్ అనమాట. దీన్ని ఏమంటారు? మిడిల్ జోన్ లో ఈ కా యొక్క భాగము అంటే కా లెటర్ యొక్క బాడీ అనమాట. ఇది రెండు లైన్ టచ్ అవుతుండాలి. రెండు లైన్ టచ్ చేస్తుండాలి. తలకచ్చు అప్పర్ జోన్ లో ఉండాలి. ఇది అప్పర్ జోన్. మనం కావత్ తీయాలంటే మిడిల్ లో సగం అంటే మిడిల్ జోన్ లో సగం నుంచి మనం తీసుకొని ఇది లోయర్కి రావాలి. కిందకి లోయర్ నుంచి ఇక్కడ కావత్తిస్తే ఖ ఉత్తు పలకాలన్నమాట. అలాగే గా అనేది క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ చూడండి, క్లాక్ వైజ్ ఉంది కదా. క్లాక్ వైజ్ మనం రెండు లైన్ టచ్ చేస్తూ రాసి తలకట్టు అప్పర్ జోన్ ఇవ్వాలి. దీనికి అరే వినాలి, కావత్తు లోయర్ జోన్లో దీనికంటే చిన్నగా ఉండాలి. గావత్తిస్తే పలకాలి గా. గావత్తిస్తే గా. నెక్స్ట్ చావత్తు. తర్వాత ఒత్తు కావత్తు రాదు. లెటర్ కంటే ఒత్తు అనేది దాని కింద చిన్నగా ఉండాలి. అలాగే చావత్తు చూడ చావు స్వేచ్ఛ. ఈ చావత్తు అనేది లోయర్ జోన్ నుంచి స్టార్ట్ అయ్యి మిడిల్ జోన్ సగానికి వెళ్ళాలి. అంటే ఇక్కడికి వెళ్ళాలి, పైకి వెళ్ళవు. అలాగే చావత్తు ఒత్తు మామూలు చా, దాని కిందనే చిన్నది చా రాయాలి. అలాగే తావత్తు దీనికి దాని కిందనే తావత్తు రాసేటప్పుడు ఈ గీత ఉండకూడదు, చిన్నది రాయాలి. అలాగే దాకంటే చిన్నగా ఉండాలి, లోయర్ జోన్లో రాయాలి. దావత్తు. అలాగే అనావత్తు. అనా అనేది మిడిల్ జోన్లో రాయాలి. దానికి కింద లోయర్ జోన్లో అనావత్తు చిన్నగా రాయాలి. అంటే అనా మాదిరి ఉంటుంది కాబట్టి చిన్నది రాయాలన్నమాట. చూడు, ఒత్తులు చిన్నగా ఉంటాయి. ఇక్కడ కావత్తు డిఫరెంట్గా ఉంటుంది. కావత్తు గాలాగానే ఉంటుంది, క్లాక్ వైపు చిన్నది రాయాలి. ఒత్తు కావత్తు కూడా చిన్నదిగా ఉండాలి దీని తోడు. అలాగే చావత్తు లోయర్ నుంచి మిడిల్కి వెళ్ళాలి. ఇది ఓన్లీ లోయర్లో, ఇవన్నీ ఓన్లీ లోయర్లోనే వస్తాయి. చూడండి, ఇక్కడ మనం ఒత్తులు రాసేటప్పుడు చాలా జాగ్రత్త రాయాలి. అవునా కదా? చూడరా, ఈ ఒత్తులు బాగా మీరు డైలీ ఈ ఒత్తులను ఫస్ట్ కావత్తు ఎందుకు ఒక లైన్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. అలాగే కావత్తు ఒక లైన్ మొత్తం ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ ఒక్కో లైన్ ఎక్కించుకోండి. ఒక్కో లైన్ ఎక్కించుకోండి. నువ్వు రాసు. అది రాసిన తర్వాత ఒక్కో లైన్ ఫస్ట్ లైన్లో ఒక లైన్ ఫస్ట్ లైన్ ఫస్ట్లో ఒక లెటర్ రాసుకోండి. ఫస్ట్ ఈ పార్ట్ రాయాలి.
రాసిన తర్వాత తలకట్టు, తర్వాత కావత్తు మిడిల్ సగం నుంచి తీసుకొని లోయర్కి వచ్చి గీత మీద కొంచెం అలా అటగీత రావాలి. ఈ కేర్ఫుల్ అంటే పెన్సిల్ సరిగ్గా పట్టుకోవడం లేదు, చూపుడు వేలు పట్టణ వేలుతోనే పట్టుకోవాలి, మిడిల్ ఫింగర్ మీద ఉండాలి. ఓకేనా? కొంచెం 1.5 ఇంచ్ పైన పట్టుకోండి. ఒత్తులు తెలుగుకు చాలా ఇంపార్టెంట్. ఒత్తులు మీద కరెక్ట్ రాకపోతే మీకు తెలుగు చదవడానికి రాదు. కాబట్టి తెలుగు అక్షరాలు బాగా రాయాలంటే, బాగా చదవాలంటే, తెలుగు బాగా చదవాలంటే మీరు ఒత్తులు బాగా నేర్చుకోవాలి రాయడం. మన మాతృభాష ఏంటి? దేశ భాషలందు తెలుగు లెస్స. తేలికన్న తీయనిది తెలుగు భాష. కాబట్టి తెలుగు మన మాతృభాష మనం బాగా నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే అన్ని భాషలు వస్తాయి. తెలుగు రాకపోతే మిగతాయి కూడా రావు. కాబట్టి తెలుగు అక్షరాలు ఎలా ఉండాలి? గుండ్రంగా ఉండాలి, సమానంగా ఉండాలి. పలకండి. తెలుగు అక్షరాలు గుండ్రంగా సమానంగా ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స.